నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఇటు జూబ్లీ హిల్స్లో నివసించే ప్రజలకు, అలానే ప్రయాణిస్తున్న ప్రజలకు కొన్ని పార్టీ నాయకులు చుక్కలు చూపిస్తున్నారు అంటూ ప్రజలు వాపోతున్నారు. అసలు ఏం జరిగింది, జూబ్లీ హిల్స్కి ఈ పార్టీ నాయకులకి సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ మధ్యన అంటే ఈరోజు సోషల్ మీడియాలో చూస్తుంటే ఎవరైతే జూబ్లీ హిల్స్లో ఉంటారో వాళ్ళకి, అక్కడ ప్రయాణించే వాళ్ళకి కొంతమంది పార్టీ నాయకులు, పార్టీ వాళ్ళు ఇబ్బంది కలిగిస్తున్నారు, చుక్కలు చూపిస్తున్నారు అంటూ హెడ్లైన్స్ వస్తున్నాయి. ఏంటి సార్ ఈ చుక్కలు చూపించడం? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. ప్రచారం రోజుకి ఉధృతం అవుతుంది. పోటాపోటీగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే ప్రచార రథాలను పంపించేశారు. ఓకే. ఈ ప్రచార రథాల సౌండ్ పొల్యూషన్, అలాగే పోలీసులు వాళ్ళు ట్రాఫిక్ డైవర్ట్ చేయటం వీళ్ళ కోసం, ఇవన్నీ ఎంత నరకం చూపిస్తున్నాయి అంటే జూబ్లీ హిల్స్లో ప్రయాణించేటువంటి వాళ్ళకి, జూబ్లీ హిల్స్ పరిధిలో లేదా జూబ్లీ హిల్స్ ఓటర్స్కి, జూబ్లీ హిల్స్ ప్రజలకి అంత విసుక్కుంటున్నారు. ఇది నేను ఎలా చెప్పగలను అంటే, ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసేటువంటి క్రమంలో నవీన్ యాదవ్ చాలా ఆర్భాటంగా, అట్టహాసంగా నామినేషన్ వేసాడు. సరే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గారు మామూలుగానే నార్మల్గానే వేసినట్టున్నారు. అప్పుడేమి పెద్దగా ట్రాఫిక్ ఆంక్షలు ఏమి పెట్టలేదు. నవీన్ యాదవ్ నామినేషన్ వేసేటప్పుడు మొత్తం జూబ్లీ హిల్స్ మొత్తాన్ని దిగ్బంధనం చేశారు పోలీసులు. ఆ రోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే, మన ఆఫీస్ నుంచి ఇంటికి 7 కిలోమీటర్లు. ఓకే. మీరు నమ్మరు, 50 కిలోమీటర్లు తిరిగా. ఎందుకు 50 కిలోమీటర్లు తిరగాల్సి వచ్చింది? వచ్చేటప్పుడు మీరు ఇటు పొమ్మన్నారు, ఇటు కాదండి ఇది బ్లాక్ చేసాం, అటు పొమ్మన్నారు. సరే అటు పోతే, అటు పోయిన తర్వాత మళ్ళీ కొద్ది దూరం పోయిన తర్వాత లేదండి ఇక్కడ బ్లాక్ చేసాం, మీరు అటు వెళ్ళండి అన్నారు. మళ్ళీ అక్కడ బ్లాక్ అటు పోతే అక్కడ అటు నుంచి వద్దామంటే లేదండి ఇటు బ్లాక్ చేసాం, మీరు ఇంకా ముందుకెళ్ళి మీరు ఇటు తిరగండి అన్నారు. మళ్ళీ అటు వెళ్ళాం. మళ్ళీ అటు వెళ్తే మీరు అటు కాదండి ఇక్కడ బ్లాక్ చేస్తే మళ్ళీ ఇటువైపు వెళ్ళండి అన్నారు. మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ మొదటి బ్లాక్ చేసే ప్లేస్కి ఉందా, ఆ ప్లేస్కి వెళ్ళా. ఇది ఆ విధంగా చుట్టూ రౌండ్ చేసేసి మొత్తం బ్లాక్ చేసి పెట్టారు. జూబ్లీ హిల్స్ పరిధిలో ఉండేటువంటి ప్రాంతాలకి ఎవరు రాకుండా బ్లాక్ చేశారు నామినేషన్ రోజు. ఆ రోజు కొన్ని వేల మంది కాంగ్రెస్ పార్టీని, నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఎంత వ్యతిరేకంగా మాట్లాడుకున్నారో నాకు తెలుసు, నేను గ్రౌండ్లో విన్నాను కాబట్టి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేస్తుంటే రాత్రి ఇక్కడ నుంచి శ్రీనగర్ కాలనీ నుంచి మాదాపూర్ వెళ్ళాలండి అంటే త్రూ బోరబండ వెళ్ళాలి, లేదంటే అటు రహమత్ నగర్ రోడ్ సైడ్ వెళ్ళాలి. మీరు ఎటన్నా వెళ్ళండి, మొత్తం బ్లాక్ చేశారు. అందులో నైట్ టైం 6 o'clock నుంచి నైట్ మొత్తం దాదాపుగా 8, 9, 10 గంటల దాకా వాళ్ళు మొత్తం బ్లాక్ చేశారు పోలీసులు. ఎటు వెళ్తారు? ఒకటి. 2, మీకు వెహికల్స్ ఉంటాయి కదా, ప్రచార రథాలు ఒక్కొక్క పార్టీకి కనీసం 10-15 తిప్పుతున్నారు. కొన్ని ఒక్కొక్క ఏరియాకి, ఒక్కొక్క వార్డులోనే 10-15 తిప్పుతున్నారు. వాటి సౌండ్ ఎంత పొల్యూషన్ అంటే అంత పొల్యూషన్ ఉంది. పెద్ద సౌండ్లు పెట్టి, డీజేలు పెట్టి, సెంటర్లో డీజేలు పెట్టి ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ రెండు. బీజేపీ తక్కువ ఉంది కానీ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ రెండు పోటాపోటీగా వెహికల్స్ తిప్పుతున్నారు. సెంటర్స్లో డీజేల్ని పెట్టి గందరగోళంగా వాళ్ళు పెద్ద పెద్ద సౌండ్స్ తోటి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. మనం ఉండేది ఏ కాలంలో? ఆధునిక యుగంలో ఉన్నాం, టెక్నాలజీ యుగంలో ఉన్నాం. ఇవాళ ప్రచారం చేయాలంటే నీ ఇంటికి, నీ మొబైల్కి పంపించచ్చు వాళ్ళకి కావాలంటే. కానీ ఇదేంది, ఇది రోడ్లు మొత్తం బ్లాక్ చేసేస్తున్నారు పోలీసులు. మొత్తం బ్లాక్ చేస్తున్నారు. పోలీసుల కన్నా ఉండాలి కదా, అర్థం ఉండాలి కదా పోలీసులు. అరే ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకి అసౌకర్యం కలిగించకూడదు కదా అని చెప్పేసి అనుకోవాలి కదా. కానీ ఓటర్స్ ఎంత వాళ్ళు అసహనానికి గురవుతున్నారంటే వీళ్ళ దెబ్బకి. నిన్న రాత్రి కూడా చూశాను, దాదాపుగా 4-5 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది. 4-5 కిలోమీటర్లు పైగా. మీకు జూబ్లీ హిల్స్ పరిధిలో ఉండేటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి రోడ్లు చాలా నేరోగా ఉంటాయి. మీకు 2 వెహికల్స్ అటు నుంచి ఒక వెళ్ళు, ఇటు నుంచి ఒక వెళ్ళు సాఫీగా పోతే ఓకే, మధ్యలో ఒక వెహికల్ ఆగినా కానీ మొత్తం జామ్ అయిపోతుంది, కంప్లీట్ జామ్ అయిపోతుంది. 4 కిలోమీటర్లు జామ్ అయిపోయింది రాత్రి. మీరు ఊహించండి,
ఎంత నరకం అనిపించుంటారు మరి అటు పోయేటువంటి వాళ్ళు. ఇటు నుంచి మాదాపూర్ పోయే వాళ్ళు ఉంటారు, ఉమ్, ఇటు నుంచి కళ్యాణ్ నగర్ పోయే వాళ్ళు ఉంటారు, ఇటు నుంచి రకరకాల ప్రాంతాలకు పోయే వాళ్ళు ఉంటారు కదా, అనేక మంది ఉంటారు కదా, ఎర్రగడ్డ పోయే వాళ్ళు ఉంటారు, అనేక మంది ఉంటారు. అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధి మొత్తం జామ్ చేసేసారు ఉమ్, కంప్లీట్గా. ఇక ఇవాళ రేపు ఇంకా పెద్ద నరకం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? వాళ్ళ కేటీఆర్ గారు ఈ నియోజకవర్గంలో ఆయన ఏదో మీటింగ్లు పెడుతున్నారు ఆయన, ఉమ్, అలాగే రేవంత్ రెడ్డి గారు మీటింగ్లు పెడుతున్నారు, వీళ్ళిద్దరు పోటాపోటీగా మీటింగ్లు పెడుతున్నారు. సో ఇక మొత్తం బ్లాక్ చేసేస్తారు పోలీసులు. ఎక్కడ బ్లాక్ చేస్తారో తెలియదు. కనీసం ముందన్న అవేర్నెస్ కల్పిస్తారంటే అది చేయరు. అట్లీస్ట్ ముందన్న అవేర్నెస్ కల్పిస్తే ఇదిగో మీరు పలాని మార్గం ద్వారా వెళ్ళండి. ఇప్పుడు గణేష్ నిమజ్జనం జరిగేటప్పుడు లేదంటే హనుమాన్ యాత్ర జరిగేటప్పుడు కానీ ముందుగా చెప్తారు, ఇదిగో మీరు ఈ మార్గాన్ని వెళ్ళండి, ఈ మార్గాన్ని వెళ్ళండి అని. అలా చెప్పట్లా పోలీసులు. ఆ బారికేడ్స్ తీసుకొస్తారు, ఇక్కడ అప్పటికప్పుడు మన కళ్ళెదిటే బారికేడ్ క్లోజ్ చేసేసి ఇక్కడ కాదు అటు వెళ్ళిపోయినా అంటారు. అదే ఇటు వెళ్ళాలో తెలియదు. భూమి గుండ్రంగా ఉన్నట్టు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇదే ఇక్కడికి వస్తారు హైదరాబాద్. అవును. కనీసం డైవర్షన్ అన్నా కరెక్ట్గా వాళ్ళు చెప్పాలి కదా పోలీసులు. ఉమ్, ఇది జూబ్లీ హిల్స్ ఉండేటువంటి పార్టీల పరిస్థితి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఉమ్, సఫర్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సఫర్ అయిన వాళ్ళు వాళ్ళకి ఓటు వేయరు, ఖచ్చితంగా వేయరు. అందులో సిటీలో ఆ రోజు ఏం జరుగుతుంది, ఆ రోజు ఏం ఇబ్బంది పడ్డారో దాన్ని బట్టి ఉంటుంది. అవును సార్. సఫర్ అయిన కొన్ని వందల మంది, కొన్ని వేల మంది సఫర్ అవుతున్నారు. ఉమ్, ఇదేంది అసలు ఎక్కడా లేదు. ఈవెన్ జనరల్ ఎలక్షన్లో కూడా ఈ విధంగా బ్లాక్ చేసి ఈ విధంగా ఒక ట్రాఫిక్ని డైవర్షన్ చేసినటువంటి సందర్భాలు లేవు. ఉమ్, కానీ ఒక జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఎందుకు ఇలా? ఇప్పుడు తాజాగా ఏం చెప్తున్నారు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో మొత్తం ఎవరికి వాళ్ళే సర్వేలు చేయించుకుంటున్నారు. మాకు అనుకూలంగా ఉందంటే మాకు అనుకూలంగా ఉంది. ఉమ్, అయితే ఒకటేంటంటే పబ్లిక్ ఓటర్స్ ఎప్పుడైనా ఒకటి ఆలోచిస్తారు. జనరల్గా ఉప ఎన్నికలు వస్తే అధికారంలో ఉన్నట్టు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఉమ్, నేను ఓటేస్తాను, న్యూట్రల్ ఓటర్సే కదా డిసైడ్ ఫ్యాక్టర్. ఆ పార్టీ వాళ్ళ ఓటర్లు ఈ పార్టీ వాళ్ళ ఓటర్లు స్టాండర్డ్గా ఉంటారు. అవును. న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే 10% ఉంటారో స్వింగ్ ఓటర్స్ అంటారు. ఉమ్, వీళ్ళు ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని గెలిపించినందువల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అని ఆలోచిస్తారు. అవును. అంతే కదా, అధికారంలో లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపిస్తే కనీసం ఫండ్స్ అయినా తీసుకొచ్చి రోడ్లు ఏమైనా వేపిస్తారు. ఇచ్చినటువంటి 10 హామీల్లో ఒక 5 అయినా నెరవేరుస్తారు కదా. బీఆర్ఎస్ పార్టీని గెలిపించినందువల్ల బెనిఫిట్ ఏంటి? ఉమ్, ఏముండదు బెనిఫిట్. సో ఈ రకంగా స్వింగ్ ఓటర్స్ ఆలోచిస్తారు. స్వింగ్ ఓటర్స్ ఆలోచించినప్పుడు ఎట్లయినా ప్రభుత్వం ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ లేదా ఉప ఎన్నికల్లో కానీ అధికారులు ఎవరుంటే వాళ్ళే గెలుస్తారు. గత 10 సంవత్సరాల నుంచి మనం చూసాం కదా. గెలిచిన తర్వాత లాక్కున్నారు, అవతల పార్టీ నుంచి లాక్కున్నారు కదా కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో. సో ఉప ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఉప ఎన్నికల్లో జనరల్గా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా ఉంటుంది. పోలీసులు కూడా అదే చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేస్తున్నాను కానీ మొత్తం బ్లాక్ చేయడం ఏంటి అసలు? ఇది పోలీసులు తెలుసుకోవాలి. పోలీసులు తెలుసుకోకపోతే కనుక పబ్లిక్కి ఏ సంబంధం? పబ్లిక్ ఓటర్స్ తెలుసుకుంటారు ఏ అభ్యర్థి ఏంటని తెలుసుకొని ఓటేస్తారు. కానీ ఈ ప్రచారాలు ఏంటి? సౌండ్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, ట్రాఫిక్ పొల్యూషను, అన్ని పొల్యూషనే. సో పోలీసులు అచేతనంగా ఉండడం కంటే అట్లీస్ట్ ట్రాఫిక్ డైవర్ట్ చేసేటప్పుడు చెప్పాలి ముందుగా. ఇవాళ నుంచి మొదలు పెట్టారు, 3 రోజులు 4 రోజులు అంట కేటీఆర్ తను రేవంత్ రెడ్డిది. ఇంకా వాళ్ళిద్దరూ ప్రచారానికి వస్తున్నారంటే అటువైపు చూడటానికి కూడా ఉండదు, అటువైపు పోవడానికి కూడా ఉండదు ప్రజలు. ఒకళ్ళు పోయారంటే నరకం అనుభవించాల్సిందే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.